ఏమా రైట్. గుడ్ మార్నింగ్ స్టూडेंट्स. इंडिया इज ए वास्ट कंट्री. वास्ट मीन పెద్ద విశాలమైన, बहुत बढ़िया. पूरा दुनिया में बहुत बड़ा देशों में इंडिया का प्लेस 7th प्लेस है. लेकिन हमारा देश में इलेक्शन हर 5 साल में एक बार होता है. पार्लियामेंट के लिए, असेंबलीज के लिए, सरपंचेस के लिए, म्युनिसिपल कॉर्पोरेटर्स के लिए, हर रिप्रेजेंटेटिव के लिए भी 5 साल में एक बार इलेक्शन चुनाव होती है. तो पार्लियामेंट के लिए सबसे पहली बार फॉर द फर्स्ट टाइम इन आवर इंडिया इलेक्शंस वर कंडक्टेड इन 1952. नेक्स्ट 57, नेक्स्ट 62, नेक्स्ट 67, नेक्स्ट 71, नेक्स्ट 77 body to conduct elections in our country. Separate autonomous body. 10th students carefully listen. Separate autonomous body. స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సెపరేట్ బాడీ ఉంది, దాని పేరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ 1950 జనవరి 25, అంటే ఈ రోజు నుంచి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ, రాజ్యసభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది కదా, మరి ఓట్ ఎవరు వేస్తారు? ఓట్ కోన్ డాల్తే? అమెరికాలో ఓట్ ఎవరు వేస్తారు తెలుసా? ఓన్లీ వైట్ పీపుల్సే వేసేవాళ్ళు. ఇంకా కొన్ని కంట్రీస్ లో, బ్రిటన్ లాంటి దేశాల్లో ఓట్ ఎవరు వేస్తారు తెలుసా? ఓన్లీ రిచ్ పీపుల్. కానీ ఇండియాలో అట్లా కాకుండా ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ పీపుల్. ఇండియాలో ఉండే బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్, రిచ్ పీపుల్, పూర్ పీపుల్, హిందూస్, ముసల్మాన్స్, క్రిస్టియన్స్, వాళ్ళు ఎవరైనా కానీ ఇండియన్ సిటిజన్ అయితే చాలు. వాళ్ళకి 21 years ఏజ్ ఉంటే చాలు. 21 साल हो गए समझो. वो गर्ल बच्चा भी होने दो, बच्ची भी होने दो, थर्ड जेंडर भी होने दो, गे भी होने दो, लेस्बियन भी होने दो, 21 years వస్తే చాలు. యు ఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఈజీ టాస్క్. వేరే దేశాల్లో, నైజీరియా లాంటి దేశాల్లో బ్లాక్ కలర్ ఉండే పీపుల్స్ కి రైట్ టు ఓట్ లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఓన్లీ క్రిస్టియన్స్ కే రైట్ టు ఓట్ ఉండే అప్ టు 1960. ఇంకా చాలా దేశాల్లో కొంతమందికి మాత్రమే రైట్ టు ఓట్ ఉంది. ఒకసారి ఊహించుకోండి, ఇండియాలో ఓన్లీ ఒక రిలీజన్ వాళ్ళకే ఓటు ఉండి ఇంకో రిలీజన్ వాళ్ళకి ఓట్ లేదనుకో, సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? అట్లా కాకుండా ఎలక్షన్ కమిషన్ 1952 నుంచి ఇండియాలో ఉండే ప్రతి సిటిజన్ 21 years దాటితే చాలు. 21 साल हो गए समझो, हर एक को भी राइट टू वोट दिया है. गिविंग राइट टू वोट अथॉरिटी टू ऑल सिटीजन्स दोज हु क्रॉस्ड 21 years of age, irrespective of caste, creed, region, religion, gender. దాన్ని ఏమంటారు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటారు. మీకు 2 marks అడుగుతారు బేట 10th క్లాస్ వరకు. వాట్ ఈస్ యూఏఎఫ్ అని చెప్పి. యూఏఎఫ్ అంటే ఏంటిది? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనండి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే క్యాస్ట్, రీజియన్, రిలీజియన్, జెండర్ తేడాలు లేకుండా అందరికి రైట్ టు ఓట్ ఇవ్వడాన్ని ఏమంటారు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటారు అనమాట. ఇంతవరకు అర్థమైంది కదా? అయితే ప్రాబ్లం ఏంటిది అంటే, ప్రాబ్లం కాదు, వెన్ రాజీవ్ గాంధీ వాజ్ వర్కింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ 1988 year త్రూ 61th amendment 21 years నుంచి రైట్ టు ఓట్ ని 18 years కి తీసుకొచ్చినారు. ఎందుకంటే టు ఎంకరేజ్ యూత్ ఓటర్స్ అని చెప్పి, యూత్ వాళ్ళని ఓట్ వేపియాలని చెప్పి 18 years కి తీసుకొచ్చినారు. అప్ టు నౌ ఇట్ ఇస్ గుడ్. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్ కి 106 amendments వర్ హ్యాపెండ్. బిల్స్ ఏమో 126 వరకు బిల్స్ అయినాయి. మీకు తెలుసు బిల్ కి యాక్ట్ కి తేడా అయిందని చెప్పి 106 times అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. మార్చినాం మనకు అనుకూలంగా. అప్ని జైసా అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్స్ వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ కాన్స్టిట్యూషన్. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ ఎలక్షన్ సిఇఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరున్నారు అంటే సెంట్రల్ లో జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు అంటే సుకుమార్ సేన్ ఉన్నాడు. ఇప్పుడు నాకు యాజ్ అ టీచర్ గా, సోషల్ టీచర్ గా మీ అందరికి, ఎస్పెషల్లీ ఫర్ 9th 10th స్టూడెంట్స్ కి, వీ హ్యావ్ టు అప్పీల్ టు ద గవర్నమెంట్స్, టు ద ఆల్ ఎంపీస్ లైక్ అవర్ చేవెళ్ళ ఎంపీస్ కొండా విశ్వేశ్వర్, ఇట్లాంటి ఎంపీస్ అందరికి ఒక అప్పీల్ ఏం చేయాలి అంటే స్కూల్ లెవెల్లోనే రైట్ ఓట్ ఎందుకు రావద్దు? सबसे पहली बार 21 सालों को 21 years वालों को ही वोट दिया जाता था. उसके बाद 18 years तक घटा दिए थे.
आजकल पूरा टेक्नोलॉजी बढ़ गए हैं, स्कूल का बच्चे भी सोच रहे हैं कि कौन बीएम बनना, कौन सीएम बनना, कौन अपना एमएलए बनना, कौन अपना एमपी बनना सोच रहे हैं. तो 18 ఇయర్స్ రైట్ టు ఓట్ అథారిటీని 15 ఇయర్స్ వరకు తీసుకొస్తే బాగుంటుంది కదా. 10th క్లాస్ పిల్లగాడే ఓటేనికి ఉందనుకో, వాల్యూ ఉందనుకో. 10th క్లాస్ పిల్లలు మన తెలంగాణ, మన గురుకుల సొసైటీలో, మన స్కూల్లో 50 మంది, మన లాంటి తెలంగాణలో మైనార్టీ స్కూల్ 205 ఉన్నాయి. అండ్ మొత్తం ఓవరాల్ గా గురుకుల స్కూల్స్ 1100 ఉన్నాయి. అండ్ మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో 10th క్లాస్ చదివే వాళ్ళు ఇంచుమించుగా 6-7 లక్షలు ఉంటారు. 6-7 లక్షల ఓటర్స్ కొత్త ఫ్రెష్ వాళ్ళు వచ్చారు అనుకో, పాలిటిక్స్ మైండ్ సెట్ విల్ బి చేంజ్డ్. అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే బయట ఉండే వాళ్ళ ఓట్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, దే ఆర్ మ్యానిపులేటింగ్ ద ఓట్స్. సో రైట్ టు ఓట్ షుడ్ బి గివెన్ టు ద పీపుల్ దోస్ హూ క్రాస్డ్ మోర్ దెన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అప్పుడు 15 ఇయర్స్ వాళ్ళకి ఓట్ వచ్చింది అనుకో, 10th క్లాస్ వాళ్ళకి వస్తుంది, ఇంటర్ వాళ్ళకి వస్తుంది, డిగ్రీ వాళ్ళకు వస్తుంది. దీని వల్ల ఏమైతుంది అంటే పిల్లల గురించి కూడా ఆలోచించే అవకాశం వస్తుందేమో పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో. అసలు యాక్చువల్ గా ఇలా ఓటర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అంటే మీ లోపల ఒక ఆలోచన రావాలి. आप में भी एक सोच आना चाहिए, पॉलिटिक्स क्या है, एमएलए कौन है, एमपी कौन है, वो कहाँ से ऊपर से आया हुआ है, नहीं तो हमारा से हम में से ही एक हम लोग पूरे मिलकर एक को चुना दिए है. మనం శాలరీ ఇచ్చి పని చేపించుకోవడానికి పెట్టుకున్న ఒక పర్సన్ అయినా, ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, చీఫ్ మినిస్టర్ గానీ, వీళ్ళకు శాలరీ మనం ఇస్తున్న ట్యాక్స్లు, మనం ఇస్తున్న ట్యాక్స్. ఇప్పుడు సపోజ్ నేను మీరు పేస్ట్ కొన్నా కూడా పేస్ట్ కి ట్యాక్స్ కడతాం, ఆ ట్యాక్సే వాళ్ళకి శాలరీలుగా వెళ్తుంది అనమాట. तो ऐसा सोचना चाहिए. तो वोट के बारे में आप मालूम करना चाहिए, वोट क्या है, वोट का वैल्यू क्या होता है, आपको मालूम होना चाहिए. इसलिए दिस इज एन अवेयरनेस प्रोग्राम, so you should not forget that January 25 is a నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే. మన ఇండియాలో పాపులేషన్ మోర్ దెన్ 140 crores ఉంది, కానీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 90 to 100 crores మధ్యలోనే ఉన్నారు. మరి మిగతా 40 crores అందరూ పిల్లలే. అంటే ఈ 40 crores వాళ్ళు డెమోక్రసీలో పార్టిసిపేట్ చేస్తున్నట్లా? లేదు. సో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం ఆలోచన రావాలి ఇప్పటి నుంచి. మీకు ఇప్పటి నుంచి ఆలోచన వస్తేనే వీ కెన్ క్రియేట్ ఏ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ నేషన్. ఓకేనా? చాలు నాన్న, చాలు.